తులసి మావయ్య గారు, ఝాన్సీకి నేను సర్ది చెప్తాను, మీరు కొంచెం ఆగండి మావయ్య గారు. నాకు సర్ది చెప్పడం ఏంటి? అంటే నేను తప్పుగా మాట్లాడుతున్నానని మీరు నన్నే తప్పు పడుతున్నారా? నాకు ఆ విషయం బాగా అర్థమైంది. మీరందరూ కూడబలుక్కొని నాతో ఇలా మాట్లాడుతున్నారు. ఈ రేవతి నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటుంది కనుక ఆ ఉద్దేశంతోనే అమ్మా బాబుల్ని ఇక్కడికి రప్పించినట్టుంది. అత్తయ్యగారులేం టైం చూసుకొని కావాలని నన్ను అవమానిస్తున్నారు. ఈ అవమానాలు భరించాల్సిన కర్మ నాకేం పట్లేదు. నేను శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇదేగా నీకు కావాల్సింది? నువ్వు ఒక్కదానివే కోటలుగా ఊరేగు. ఝాన్సీ, ఝాన్సీ, అమ్మా, ఝాన్సీ. ఇప్పుడు నేను ఏమన్నానని ఆ అమ్మాయి అంతలా ఆవేశపడుతుంది? కాలం పిల్లలకి మంచి చెబితే చెడుగా అర్థమవుతుంది. భగవంతుడా, ఇప్పుడు ఏం తలనొప్పి వస్తుందో ఏంటో. ఝాన్సీ, ఏమైంది ఝాన్సీ? బట్టలు సర్దుకుంటున్నావు? ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను ఈశ్వర్. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఉన్నట్టుండి నీకేమైంది? ఏం జరిగింది? ఏం జరిగిందా? నన్ను ఇందాక వాళ్ళ అన్న మాటలు నువ్వు వినుంటే నీకంతా అర్థమయ్యేది. అడ్డమైన వాళ్ళందరితో మాటలు పడాల్సి వస్తుంది. నేనెందుకు పడాలి? ఈ ఇంట్లో ఉంటూ నేను ఈ అవమానాలు ఎందుకు భరించాలి? నిన్నెవరేమన్నారు ఝాన్సీ? విషయం ఏంటో చెప్పకుండా ఏంటి ఆవేశం? వదినా వదినా అని ఆ రేవతి నిన్ను నెత్తిన పెట్టుకున్నావు కదా. వాళ్ళమ్మ బాబు వచ్చారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ కూతురు చూసుకోవాలి, మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. అంతేకాని మధ్యలో నా ప్రస్తావన ఎందుకు? నా పర్సనల్ విషయాలు వాళ్ళకెందుకు? కావాలని నన్ను దెప్పి పొడవడం ఎందుకు? నన్ను హర్ట్ చేయడం ఎందుకు? కావాలని వాళ్ళు నిన్నెందుకంటారు? ఎందుకే అసలు వాళ్ళు నిన్నేమన్నారు? నాకింకా పిల్లలు పుట్టలేదని మాట్లాడుతున్నారు. రేవతి పెళ్లి నా పెళ్లి ఒకే రోజు జరిగింది కనుక నేను కూడా ఈ పాంటికి శుభవార్త చెప్పుండాలి. ఇంకా చెప్పలేదంటే ఏదో లోపం ఉంది అంటున్నారు. నువ్వు నేను అన్యోన్యంగా లేమని, పిల్లల్ని అప్పుడే కనే ఉద్దేశం మనిద్దరికీ లేదని వాళ్ళు నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఆ మాటలన్నీ నాకెంత హుట్టింగ్గా ఉన్నాయో తెలుసా? వాళ్ళ కూతురు ఈ ఇంటి పెద్ద కొడలన్న పొగరుతో నన్ను చులకన చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు ఈశ్వర్. ఇంకా నేను ఈ ఇంట్లోనే ఉంటే ముందు ముందు ఇలాంటి అవమానాలు చాలా జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్ని నేనెందుకు ఫేస్ చేయాలి? అందుకే వెళ్ళిపోతున్నాను. ఝాన్సీ, నా మాట విను. ఝాన్సీ, ఏమైందని? జరగేశ్వర్. ఝాన్సీ, 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 నా మాట విను. ఝాన్సీ, 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 ఆగు. నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను, అందుకే వెళ్ళిపోతాను. ఝాన్సీ, ఆగు. వదిలేశ్వర్, నేను చెప్పేది విను. ఝాన్సీ, ఇప్పుడు మా అమ్మ నాన్న ఏమన్నారని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు? ఏదో ఒక వంక దొరకాలని ఎదురు చూస్తున్నట్టు కావాలని ఇలా ప్రవర్తిస్తున్నావు కదా. నేను కావాలని ప్రవర్తిస్తున్నానా? మీ అమ్మ నాన్న నన్ను కావాలని అవమానించారా? ఏం జరిగినా ప్రతిదీ నీకు అనుకూలంగా మాట్లాడడం నీకు అలవాటే కదా. ఝాన్సీ, ఇందాక మా మావయ్య వాళ్ళు నిన్ను ఏమడిగారు? దాన్ని నువ్వు ఎలా అపార్థం చేసుకున్నావో కళ్ళారా నేను చూశాను. నా ముందే అదంతా జరిగింది. మావయ్య వాళ్ళు నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనో
నిన్ను అవమానించాలన్న ఉద్దేశంతోనో అలా మాట్లాడలేదు. అమ్మా ఝాన్సీ, మేము అభిమానంతో నిన్ను అడిగాం తప్పించి అనరాని మాటలు అనలేదమ్మా. ఆడపిల్లని కన్నవాళ్ళం. ఒక ఆడపిల్లని అనవసరంగా బాధ పెడితే మాకు కలిగే సంతోషం ఏముంటుంది? ఝాన్సీ, ఈ చిన్న విషయానికి నువ్వు బట్టలు సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అంటే ఈశ్వర్ కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటాడమ్మా. ఝాన్సీ, అత్తయ్య గారు లేని ఈ టైంలో నువ్వు ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకు. నువ్వు లోపలికెళ్ళు. హ, ఎంత అవమానించాలో అంత అవమానించి ఇప్పుడు చప్పుడు చేయకుండా నన్ను లోపలికి వెళ్ళమని సలహా ఇస్తున్నావా? హ్మ్. నన్ను నా పర్సనల్ లైఫ్ ని నువ్వు కాని మీ అమ్మా నాన్నలు కాని శాసించాలని చూడకండి. నాకంటే ముందు పాపను బాబును కని ఈ ఇంటి పెత్తన మా అత్తయ్య చేతుల మీదుగా తీసుకొని మహారాణిగా ఈ ఇంట్లో తిరగాలనుకుంటున్నావు కదా? ఆ కల నెరవేరబోతున్నప్పుడు నువ్వు నన్నెందుకు ఆపడం? పెత్తనం వచ్చాక నువ్వు ఇంకా ఇంకా అవమానించాలని ప్లాన్ చేస్తున్నావా? అందుకే నన్ను ఆపుతున్నావు? ఝాన్సీ, నా మనసులో ఎలాంటి ప్లానింగ్స్ లేవు. లేనిపోని అనుమానాలతో నీ మనసుని పాడు చేసుకుని ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని పాడు చేయకు. అంటే నేను కావాలని గొడవపడి కావాలని రాద్ధాంతం చేస్తున్నానా? ఇలా కూడా నా మీద నిందేసి నువ్వే చాలా మంచిదానివని మెప్పు పొందాలని చూస్తున్నావా? ఝాన్సీ, రేవతి నిన్నొక చెల్లిగా చూస్తుంది. నీతో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటుంది కానీ నేనెప్పుడు ద్వేషించాలని కాదు. అలా మిమ్మల్ని ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తుంది. నేనంటే తనకి ఎంత గిట్టదో, నాతో ఎన్ని ఛాలెంజ్లు చేసిందో మీకెవ్వరికీ తెలీదు. అయినా నన్ను ఆపాలనుకుంటే నా భర్త ఆపాలి. ఇప్పుడు నేను నా భర్త మాట కూడా వినే పరిస్థితుల్లో లేను. నా మనసుకి విరక్తి కలిగింది. ఝాన్సీ, రేవతి వదిన అమ్మా నాన్న చుట్టం చూపుగా వచ్చారు. ఒక పూట ఉంటారు, వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు తెలుసో తెలియకో ఏదో అన్నారని ఆ కారణంతో నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ముందు బ్యాగ్ లోపల పెట్టు. ఈశ్వర్, ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళని ప్రశ్నించకుండా నన్ను కమాండ్ చేయాలని చూస్తున్నావు. ఇంకా వాళ్ళ దృష్టిలో నేను ఇంకా ఇంకా చులకనైపోయాను. నా మీద నీకున్న ఇంత ప్రేమకు చాలా చాలా థ్యాంక్స్. గుడ్ బై. ఝాన్సీ, ఆగు. ఈశ్వర్, దయచేసి నన్ను ఆపాలని ప్రయత్నించుకో. నేను వెళ్ళిపోతున్నాను. ఝాన్సీ, అమ్మా, అన్నయ్య గారు ఎప్పుడొచ్చారు? ఝాన్సీ, ఏమైంది? ఏంటిది? ఏం జరిగింది? కరెక్ట్ టైంకి వచ్చారు. ఏం జరిగిందో నా నోటితో నేను చెప్పడం ఎందుకు? మీ పెద్ద కోడలు అమ్మ నాన్న వచ్చారు, అనాల్సిన మాటలు అన్నీ అనేశారు. అది వాళ్ళ నోటితోనే వినండి. అన్నయ్య గారు, అసలేం జరిగింది? చెల్లెమ్మ, నువ్వు వచ్చావు గనక మా బాధ చెప్పుకునే అవకాశం మాకొచ్చింది. విష్ణు పెద్ద గండం నుంచి బయటపడ్డాడని పలకరించిపోదామని వచ్చాం. వచ్చిన వాళ్ళం ఇంట్లో అందరినీ పలకరించుకుంటా ఉంటామా? అలాగే ఝాన్సీని కూడా పలకరించాం. మీరు వచ్చిన దగ్గర నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను అన్న మాటల దగ్గర నుంచి చెప్తే చాలు. నిన్ను మేమేమన్నావమ్మా? మా అమ్మాయి రేవతి శుభవార్త చెప్పినట్టు నువ్వు ఇంకా చెప్పలేదేంటమ్మా అని అన్నాము. పాప
పాపనో బాబునో నువ్వు ఎప్పుడు ఇస్తావని అడిగావు, ఇది తప్ప? హ, ఇంత అభిమానంగా అడిగితే నేను అస్సలు హర్ట్ అయ్యేదాన్నే కాదు. దెప్పి పొడిచినట్టు అడిగారు. రేవతితో పోల్చి నన్ను అవమానించారు. ఝాన్సీ, విషయం నాకంతా అర్థమైంది. అన్నయ్య గారు, నాకు నోరు ఎక్కువ అని మీరు అంటారు కానీ నా నోటి మాట వల్ల ఎవరి మనసు నొచ్చుకోదు. కానీ మీరున్నారే, మీ మాటల్లోనే వెటకారం, తొందరపాటు చాలా ఉన్నాయి. తొందరపడి మాట అనేయడం, మనసు నొచ్చుకునేలా మాట్లాడడం మీకెప్పుడూ అలవాటేనండి. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇలాగే విష్ణు విషయంలో ఎలా పడితే అలా మాట్లాడారు. ఎంత సర్ది చెప్పాలని చూసినా మీ తీరు మార్చుకోలేదు. మా అబ్బాయి విష్ణు తప్పు ఏమీ లేదని తర్వాత మీకు అర్థమైంది, అందుకే వచ్చినట్టున్నారు. చెల్లెమ్మ, నాకు కాస్త తొందరపాటు ఉన్నమాట నిజమే. కావాలని ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడను. చాలా అన్నయ్య గారు, పెద్దరికంగా వెనక ముందు ఆలోచించి మాట్లాడాల్సింది పోయి ఝాన్సీని అవమానించేలా మాట్లాడతారా? నేనెక్కడ అవమానించానమ్మా? పెళ్ళై ఎన్ని రోజులైనా శుభవార్త చెప్పలేదేంటమ్మా అని ప్రశ్నించడం అవమానించినట్టే కదా. దయచేసి ఇలాంటి ప్రవర్తన మార్చుకోండి. చెల్లెమ్మ, నేను తొందరపడి అన్నారు అంటున్నారు గనక దయచేసి నన్ను క్షమించండి. అన్నయ్య గారు, పద కస్తూరి. వస్తా వదినా. అయ్యో వదినా. ఝాన్సీ, దయచేసి వాళ్ళ మాటలేమీ పట్టించుకోకు. నీ మనసు ఎంత బాధపడిందో నాకు అర్థమైంది. లోపలికెళ్ళు. ఈశ్వర్, లోపలికి తీసుకెళ్ళు. మీరిక్కడే ఉండండి. ఏంటండి ఇది? మనం ఆప్యాయంగా పలకరిస్తే ఆ ఝాన్సీ మనల్ని ఎంత అపార్థం చేసుకోవడం ఏంటి? జరిగిందేదో జరిగిపోయింది కస్తూరి. దీనివల్ల నాకు విషయం బాగా అర్థమైంది. ఏమర్థమైందండి? సమయానికి వదినొచ్చి ఆపింది కనుక ఝాన్సీ ఆగింది. లేదంటే ఈ గొడవ వల్ల కుటుంబమే ముక్కలయ్యే పరిస్థితి వచ్చేది. నాకేమర్థమైందో ముందు చెప్పనివ్వు. చెప్పమనే కదా అడుగుతున్నాను. చెప్పండి. మన అమ్మాయి అంటే ఝాన్సీకి పడట్లేదు కనుక మన మాటలు తనకు ఆప్యాయంగా అనిపించట్లేదు. ఇష్టమైన మనుషులు ఏమన్నా మనసుకు కష్టం అనిపించదు. అదే ఇష్టం లేని మనుషులు సరదాగా ఏదైనా అన్నా కావాలనే అన్నానంటారు. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. రేవతి తల్లి కాబోతుందన్న సంతోషం కన్నా తను ఇంకా అలాంటి శుభవార్త చెప్పలేదన్న ఈర్ష్యతో ఉంది ఝాన్సీ. అందుకే అలా కదిలించగానే కడుపులో ఉన్న ఈర్ష్య అంతా బయటికి కక్కేసింది. ఇక చాలా ఆపండి. ఈ మాట నాతో అన్నారు కనుక సరిపోయింది. ఇదే ఝాన్సీ ముందనుంటే ఇంకా పెద్ద గొడవ జరిగేది. అప్పుడు వదిన సర్ది చెప్పిన ఆగకుండా ఝాన్సీ పుట్టింటికి వెళ్ళిపోయేది. భార్య భర్తలను విడదీసేమన్న చెడ్డ పేరు మనకొద్దు. గుర్తొచ్చింది. ఇక ముందు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మన అమ్మాయి అల్లుడితో మాత్రమే మాట్లాడి వెళ్ళిపోదాం. ఝాన్సీని అస్సలు పలకరించొద్దు. పద. అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఇందాక అందరి ముందు మీ మనసు బాధ పెట్టేలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. అయ్యో, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? ఝాన్సీని ఒక ఆడకూతురుగా మీరు పలకరించే ఉంటారు కానీ కావాలని బాధ పెట్టాలని మీరు అనుండరు. కానీ ఝాన్సీ ఇప్పుడున్న మానసిక పరిస్థితిలో తనకు ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది. ఝాన్సీని ఆపడం కోసం మీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. వదినా, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.
వదినా, మీరెప్పుడు ముందు చూపుతూ ఉంటారని అర్థమైంది. అందుకే అలా మాట్లాడారు. మాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. అల్లుడు కేసులో ఇరుక్కున్నాడని మేము నిందించి వెళ్ళామే తప్ప ఆ నిందలన్నీ దూరం చేసి విష్ణుబాబుని బయటికి తీసుకొచ్చారు. పరువు కాపాడారు, ఉద్యోగం కూడా కాపాడారు. మీ ప్రయత్నాల్ని మేము అభినందించడం తప్ప మేము ఎలాంటి అపార్థం ఇక ముందు చేసుకోం. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అన్నయ్య గారు. మీరెప్పుడొచ్చినా భోంచేసి వెళ్ళమని చెప్పేదాన్ని, కానీ ఈరోజు అది కూడా చెప్పలేకపోతున్నాను. అయ్యో, ఈ పూట కాకపోతే ఏంటమ్మా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా భోంచేస్తాం కదా. మా గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. ఝాన్సీ విషయంలో మేము ఎలా ఉండాలో అర్థం అవడం కూడా ఒక మంచి విషయమే అనుకుని వెళుతున్నాం. ఉంటామమ్మా. ఉంటాం వదినా. మా అమ్మాయిని బాగా చూసుకోండి. నీకంటే బాగా చూసుకుంటుంది. చెల్లెమ్మకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? పిచ్చిదాన. ఉంటాం చెల్లెమ్మ. అలాగే ఉంటాం వదినా. సరే వదినా. ఏంటి ఇంకా రాలేదు? ఇదెప్పుడూ అంతే. అమ్మయ్యా. రాణి, ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? జ్యోతిరాదిత్యకు నీ లవ్ చెప్పేశావా అని ఫోన్లో అడిగితే ఆన్సర్ చెప్పకుండా అర్జెంటుగా బయలుదేరమ్మన్నావు. ఇప్పుడైనా చెప్తావా లేదా? చెప్తానే. నా లవ్ మీద నాకున్న టెన్షన్ కంటే నీకెక్కువైపోతుందేంటి? ఆ జ్యోతిరాదిత్య నాకు పడకపోతే నువ్వు ట్రై చేస్తావా ఏంటి? నాకీ ప్రేమలు గీమలు అస్సలు నచ్చవు. ఇలాంటి పిచ్చిలో అస్సలు పడను. ఒకప్పుడు నేను కూడా ఇలానే అనుకునేదాన్నే. కానీ నాకే తెలియకుండా జ్యోతిరాదిత్య ప్రేమలో పడిపోయాను. నేను జ్యోతిరాదిత్య ఇంటికి వెళ్ళింది ఒకందుకు, జరిగింది వేరొకటి. అతని వ్యక్తిత్వం నచ్చడంతో అతనంటే ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఇక ధైర్యం చేసి నా లవ్ అయితే చెప్పేశాను, కానీ జ్యోతిరాదిత్య నా లవ్ ని రిజెక్ట్ చేసేశాడు. ఆ తులసి గారు నిన్ను ఏ కండిషన్ మీద తీసుకెళ్లారో అన్నీ మర్చిపోయి నువ్వు జ్యోతిరాదిత్యతో ప్రేమలో పడ్డమే చాలా పెద్ద తప్పు. ఏం పౌడరే? అవన్నీ నీకెందుకు? నేను చెప్పింది చెయ్యి. నువ్వు చెప్తే ఏదైనా ఒక క్లారిటీ ఉంటుందే. ఆ పౌడర్తో కాస్త మత్తొస్తుంది. ఆ మత్తులో జ్యోతిరాదిత్య నాతో కలిసి తప్పు చేయాలి. ఆ తప్పే నా మెళ్ళో జ్యోతిరాదిత్య తాళి కట్టేలా చేస్తుంది. అర్థమైందే, కానీ చాలా రిస్క్ అవుతుందనిపిస్తుంది. వద్దే, నేను అన్నీ ఆలోచించే ఈ రిస్క్ చేస్తున్నాను. ఒక్కసారి రిస్క్ చేయకపోతే అనుకున్నది సాధించలేను. నందిని, ఏంటిది? స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చాను. నాకు ఈ మర్యాదలేంటి, ఈ పువ్వులేంటి? ఇక మీదట నువ్వు నన్ను బాస్ గా చూడాల్సిన అవసరం లేదు. ఒక లవర్ గా చూడండి. లవర్ గా చూడటం ఏంటి మేడం, దరిద్రంగా? లవర్ గా అంటే నా ఉద్దేశం శత్రువుగా కాకుండా ప్రేమగా చూడమని.